స్వాగతం సుస్వాగతం యేసునామంలో ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో పాపమా కన్నీరా, నీ కన్నీరంత తుడచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటనే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా యేసు ప్రభు మోక్షారోహణ పండుగను జరుపుకుంటున్నాం. యేసు ప్రభు తాను మరణించి తిరిగి లేచిన తరువాత 40 రోజులు తాను తన యొక్క శిష్యులతోనూ అదేవిధంగా తనను విశ్వసించిన ప్రజలతోనూ ఆయన కనపడుతూ, ఆయన వారికి దర్శనాలు ఇస్తూ, వారితో మాట్లాడుతూ, ఇదిగో నేనే నిజముగా మృతుల నుండి లేచిన వాడను, నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి, నన్ను అంగీకరించండి, నన్ను స్వీకరించండి, నన్ను మరి కొనియాడండి అని చెప్పి ఆయన వాక్యాలను వారికి బోధిస్తూ, చివరిగా నేను పరలోకానికి వెళుతూ ఉన్నాను, నేను ఏ విధంగానైతే పరలోకానికి వెళుతూ ఉన్నానో, నేను ఏ విధంగానైతే మోక్షారోహణం అవుతూ ఉన్నానో, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, నన్ను నమ్ముతారో, నన్ను స్వీకరిస్తారో, నన్ను అంగీకరిస్తారో, వారిని నేను పరలోకానికి తీసుకుని వెళతాను, వారికి కూడా పరలోక భాగ్యం ఉంటుందని చెప్పి ఆయన మనందరకు ఆదర్శంగా ఉండటానికి ఆయన పరలోకానికి అడుగు పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనినే మోక్షారోహణ పండుగ అంటున్నారు. అయితే మనందరం కూడా అంటున్నాం. అయితే ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, గలిలయులారా, మీరు ఎందుకును ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవటం మీరు చూచితురో, అట్లే అతడు మరలా వచ్చును అని దేవదూత ఆకాశం వైపు తేరిపాడు చూడుచున్న తన యొక్క శిష్యులతో పలికి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుతున్నారు? మీరు వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన బోధించిన సిద్ధాంతాలను మీరు సకల జాతి జనులకు బోధించండి. ఎందుకంటే
మీరు మీ యొక్క ప్రజలను సిద్ధము చేయండి, నా ప్రజలుగా సిద్ధము చేయండి. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఆయన మరలా వచ్చినప్పుడు వారిని పరలోకానికి తీసుకొని పోతాడు అని చెప్పి దేవదూత మనందరికి కూడా ఇచ్చిన సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, స్వీకరిస్తారో, జ్ఞానస్నానం తీసుకుంటారో, బాప్తిసం తీసుకుంటారో, అదేవిధంగా ఆయన యొక్క శరీర రక్తాలను పూజిస్తారో, ఆయన వలె ఎవరైతే జీవిస్తారో, ఆయన యొక్క ప్రేమతో ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు మోక్ష భాగ్యాన్ని ఇస్తాడనే సందేశాన్ని దేవదూత ఆనాడు శిష్యులకు తెలిపి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే శిష్యుల మాటలు వింటున్నారో, ఎవరైతే శిష్యుల మాటలు అంగీకరించారో వారందరికీ కూడా దేవాది దేవుడు ఆయన మరలా వచ్చినప్పుడు వారందరికీ కూడా పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. అటువంటి పరలోక భాగ్యములో మనందరం కూడా సభ్యులుగా ఉండాలంటే మనలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలి, పరిశుద్ధతను పొందాలి, అదేవిధంగా నూతన జీవాన్ని పొందాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క పాపాన్ని పరీక్ష లేదా పాపాన్ని ప్రక్షాళనం చేస్తే గొప్ప వరమే ప్రార్థన, దివ్య బలి పూజ, దేవుని యొక్క వాక్యం, అదేవిధంగా దేవుని యొక్క శరీర రక్తాలు. కాబట్టి ఎప్పుడైతే మనం దివ్య బలి పూజలో పాల్గొంటామో, ఎప్పుడైతే మనం దివ్య సప్రసాదాన్ని అదేవిధంగా పరిశుద్ధ వాక్యాన్ని వింటామో, ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తాడు, ఆయన మనలను నీతిమంతులుగా చేస్తాడు, ఆయన మనలను ఆయన యొక్క సన్నిధిలో చేరుస్తాడు. ఆయన పలికినాడు, ఎవరైతే నా యొక్క శరీరాన్ని భుజించి నా యొక్క రక్తాన్ని పానం చేస్తారో వారు అంతిమ దినమున వారు మరణించినా కానీ లేపుతాన్ని పలికినారు. అదేవిధంగా ఆదిమ సంఘంలో మనం చూసుకున్నట్లయితే వారు ఎడతెగక ప్రార్థించుట ఎందును, రొట్టె విరుచుట ఎందును, గుమికూడిట ఎందును వారు నిలకడగా జీవించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క దివ్య బలి పూజ, ప్రతి ఆదివారం జరుగుతున్న యొక్క దివ్య బలి పూజలో మనం ఎడతెగక పాల్గొనాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఎడతెగక దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి కృప మనందరికీ కూడా దేవుడు కలిగించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ముందుగా మనం చేసిన మాటల ద్వారా, చేతల ద్వారా, ప్రవర్తన ద్వారా చేసిన ప్రత్యేకమైన తప్పిదాలను, పాపాలను దేవుడు క్షమించాలని పాప మన్నింపును వేడుకుందాం. ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా, అపరాధినై అంధుడనై అపవాదితో చెరుడై సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరినో వంచన చేసి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా
మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానము భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకముల మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకముల మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము మీ దయనీలను కోరెదాము మిమ్మును వేడుచున్నాము మీ దయనీలను కోరెదాము మహిమా మహిమా సర్వేశ్వరుడికి మహిమా జరితైన సుందుడా ఏలినవార సర్వేశ్వరుడి గొర్రె పిల్ల జరితైన సుందుడా ఏలినవార సర్వేశ్వరుడి గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలాలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలాలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా పరిశుద్ధులు మీరోకరే మహోన్నతులు మీరోకరే పరిశుద్ధులు మీరోకరే మహోన్నతులు మీరోకరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టము. ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా అవరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకంతో చేకూరునట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి. పట్నం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం వచనములు 1 నుంచి 11 వరకు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. ఓ థెయోఫిలు, యేసు ఆయన చేసిన పనులను బోధించిన విషయములన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని.
ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడని వారికి పలు విధములా రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచిన పట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండు. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చెను గాని కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానమును పొందుదురు. అపోస్తులుల యేసుతో ఉన్నప్పుడు ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని వారు ఆయనను అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 13 దాకా. ప్రభువు నా సేవకుడొకటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్చించుచున్నాను. మిమ్ము పిలిచినవాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులగును, సాత్వికులగును, సహనములగును ఉండవలను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బాధించు శాంతి ద్వారా ఆత్మ వసుగు ఐక్యము నిలుపుకొనుటకు సాధ్యమైనంత ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే. మీ దేవుడు పిలిచినది ఒక్క నిరీక్షణే కదా. ఒక ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపను సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క విశేషవరము పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయాను. మనుజులకు వరము వసగెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. అయినచో ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన అనగా మొదటి ఆయన దిగి వచ్చినవి కదా, అనగా భూలోకలోతులకు అనియే కదా స్వార్థార్యము. కనుక లోకనంతము తన ఉనికించుటకు ఆకాశమును కంటే అత్యున్నత శక్తిని చేరినవాడే క్రింది దిగివచ్చినవాడు మానవులకు వరములు ఇచ్చినది ఆయన కొందరిని అపొస్తలులగును, కొందరిని ప్రవక్తలగును, కొందరిని సువార్తికులగును, కొందరిని కాపరులగును, బోధకులగును నియమించెను. క్రీస్తు శరీరమును సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు వచ్చెను. కనుక మన అందరము విషయములో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమును కాగలము. అనగా
క్రీస్తు సంపూర్ణతకు సమానమై సంపూర్ణతకు పొందగలము. ఇది ప్రభువాకు. హల్లెలూయా 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 స్తుతి చేసినే స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో నుండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మార్కు శుభవార్త 16వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 15 నుంచి 20 వరకు. మార్కు శుభవార్త 16వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 15 నుంచి 20 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపారకరమైనవి ఏది తాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తం నుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధ ద్వారా మనందరి పాపములు క్షమింపబడునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా పల్లి శ్రీ సభతో కూడా కలిసి మనందరం కూడా యేసు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. మోక్షారోహణం ఇది 2 అక్షరాల కలయిక. మోక్షం అంటే పరలోకం, అవరోహణం. యేసు ప్రభు పరలోకానికి అవరోహణమయ్యాడు. ఆయన అవరోహణం అవటమే కాకుండా 40 రోజుల తరువాత ఆయన చనిపోయి తిరిగి లేచిన 40 రోజుల తరువాత ఆయన పరలోకానికి వెళ్ళాడని చెప్పి పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వెళ్ళటమే కాకుండా ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ కూడా మోక్షారోహణం ఉంటుంది, లేదా పరలోక ప్రవేశం ఉంటుంది, లేదా మోక్ష ద్వారము తెరవబడుతుంది అని చెప్పి మరి మనందరికి కూడా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణం అయ్యాడు? ఆయన ఎందుకు మనతో పాటే ఉండొచ్చు కదా, ఎందుకు ఆయన మోక్షారోహణం అయ్యాడు? మోక్షారోహణం అవ్వటానికి ఆవశ్యకత లేదా ప్రత్యేకత ఏమిటో మనందరికి కూడా మరి చూచినట్లయితే మనందరం కూడా యోహాను శుభవార్త 16వ అధ్యాయము 7 నుంచి 11 వరకు మనం చదువుకున్నట్లయితే చదవమ్మా. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో
ఓదార్చువాడు మీ వద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణం అయ్యాడంటే ఆయన మనకు ఓదార్చువాడైన ఆత్మను ఇవ్వటానికి, ఆయన మనకు ఆత్మను ప్రసాదించటానికి, ఆ ఆత్మ ద్వారా మనము నిత్యము నిత్యాత్మలోనికి జీవించటానికి, వెళ్ళటానికి, ప్రవేశించటానికి ఆయన మనకు మార్గచూపరిగా మార్గాన్ని సిద్ధము చేయటానికి, మార్గాన్ని చూపించటానికి ఆయన మోక్షారోహణమయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఎందుకు దేవుడు యేసు ప్రభు మోక్షారోహణమయ్యాడు అంటే మనందరికి కూడా పవిత్రాత్మను ఇవ్వటానికి, ఓదార్చే మన యొక్క బాధలలో, మన యొక్క కష్టాలలో, మన యొక్క ఇరుకులలో, మన యొక్క ఇబ్బందులలో మనలను ఓదార్చటానికి ఆయన ఓదార్చే ఆత్మను మనందరికి కూడా దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏ బాధలలో ఉన్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా, ఏ ఇరుకులలో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఎటువంటి సమస్య నిన్ను వెంటాడి పట్టి వేధిస్తూ ఉన్నా, నీవు ఓదార్చే ఆత్మకు నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ యొక్క సమస్యను నుండి తొలగిపోవటానికి ద్వారాలు తెరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు ప్రభు వెళుతూ ఆయన ఓదార్చే ఆత్మను మనందరికి కూడా ఇచ్చాడు. రెండవదిగా ఎందుకు యేసు ప్రభు మోక్షారోహణం అయ్యాడంటే మనం చదువుకున్నట్లయితే యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని విశ్వసింపుడి, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో నేను మీకు నివాస స్థలమును సిద్ధం చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకొక నివాసము సిద్ధపరచి మరలా వస్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకుందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణమయ్యాడంటే మనకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, మనము ఆయనతో పాటు ఉండటానికి, ఆయన మనతో పాటు ఉండటానికి, మనము ఆయనతో వాసం చేయటానికి, మనము ఆయనతో పాటు వాసము చేయటానికి, నివసించటానికి ఆయన మనందరికీ కూడా మనము చేసే ఈ యొక్క లోకంలో చేసే మంచి క్రియలకు, మనము చేసే నీతికరమైన క్రియలకు, మనము జీవించే పరిశుద్ధకరమైన జీవితానికి, ఆయన పరలోకములో మనం చేసే ఈ యొక్క లోకంలో చేసే ప్రతి ఒక్క పనికి ఆయన పరలోకములో నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి నివాస స్థలములో మనము ఉండటానికి ఆయన వెళ్ళి మనందరి కోసం స్థలాన్ని సిద్ధం చేయటానికి అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎవరైతే ఈ యొక్క లోకములో నీతి కార్యాలు చేస్తారో, యథార్థంగా జీవిస్తారో, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తారో, దేవుని యొక్క వాక్యముతో వారు చుట్టుకొని కట్టుకొని జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి బద్దులై జీవిస్తారో వారికి పరలోక భాగ్యం ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాని వాక్యం తెలిసి, వాక్యం విని, వాక్యాన్ని పెడచెవిన పెట్టి, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, ఇదిగో దేవుడు నాకు దర్శనం చూపించాడు, దేవుడు నాకు వరాలు ఇచ్చాడు, దేవుడు నాకు అనుగ్రహాలు ఇచ్చాడని చెప్పి నీ యొక్క ప్రజలను, దేవుడు నీకు ఇచ్చిన ప్రజలను పెడచెవిన పెట్టి వారిని తప్పుడు మార్గంలో నడిపిస్తూ, తప్పుడు త్రోవలో నీవు నడుస్తూ ప్రజలను తప్పు త్రోవలో నీవు పట్టించినట్లయితే దేవుడు
నీకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేయడు ప్రియ సహోదరి సహోదరులారా. ముందు మనము మన యొక్క కుటుంబము రక్షించబడాలి అంటే, మనకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలంటే దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. దేవుడి యొక్క ఆజ్ఞను శిరస వహించి మనము జీవించినట్లయితే యేసు ప్రభు మనకు మోక్షాన్ని మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రియా సహోదరి సహోదరులారా. అదే కాకుండా మనకు ఆయన నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. మనందరికి కూడా పరలోకానికి, మనమందరం కూడా ఈ లోకంలో మనందరికి కూడా తెలుసు, యాత్రికులం, ప్రయాణికులం. ఈ లోకంలో జీవించేది మనం ఒకేసారి. కాబట్టి ఆ జీవించేది ఒకేసారైనా ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. మనం చూసి చేదరించుకునే వారిగా జీవించకూడదు. మనల్ని చూచి మానవులే చేదరించుకుంటే మరి దేవుడు ఇంకెంత చేదరించుకుంటాడు ప్రియా సహోదరి సహోదరులారా. మన యొక్క జీవిత విధానం బాగాకపోతే, మన యొక్క బ్రతుకు బాగాకపోతే, మనం మాట్లాడే పద్ధతి బాగాపోతే, మనం నడిచే నడవడిక ఆదర్శకరంగా లేకపోతే, మనల్నే ఇదిగో ఇతడు వచ్చాడు, ఇదిగో ఈమె వచ్చింది, ఈమె పట్టుకునేది మాత్రం పరిశుద్ధ గ్రంథం, ప్రార్థించేది మాత్రం పరలోక దేవునికి, కానీ నడిచేది మాత్రం మరి దుర్బుద్ధితో కుబుద్ధితో ఈమె దుర్భరమైన జీవితంతో నడుస్తుందని చెప్పి మనవల్లే ప్రజలు, మన చుట్టూ ఉన్నవారు, మన తోటి సహోదరి సహోదరులు చేదరించుకుంటే దేవుడు ఇంకెంత చేదరించుకుంటాడు ప్రియా సహోదరి సహోదరులారా. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై జీవించాలి. అలా పరిశుద్ధులమై జీవించాలి అంటే మనము యథార్థంగా జీవించాలి, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి. మూడవదిగా ఆయన ఎందుకు మోక్షారోహణమయ్యాడో మనం చదువుకున్నట్లయితే, యేసయ్య మాట ప్రకారం మనందరం కూడా సువార్తను ప్రకటించడానికి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19 నుంచి 20 వరకు. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుకుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువే నిజమైన దేవుడని, యేసు ప్రభువే మనందరి కోసం ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడని, యేసు ప్రభువే పరిశుద్ధుడని, యేసు ప్రభువే యథార్థవంతుడని, యేసు ప్రభువే లోక రక్షకుడని ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి నాలుక, ప్రతి ఒక్క వ్యక్తి విశ్వసించాలి, నమ్మాలి. అలా నమ్మాలి అంటే, అలా విశ్వసించాలి అంటే మనము ఇతరులకు సాక్షులుగా జీవించాలి. సాక్షులుగా జీవించడమే కాకుండా ఆయన యొక్క రాజ్యములో స్థిరపడే సేవకులుగా మనందరం కూడా సువార్తను ప్రకటించాలి ప్రియా సహోదరి సహోదరులారా. ఆయనే నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే యొక్క లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఏకైక స్తుతుడని, ఏకైక పుత్రుడని, తన యొక్క రక్తము ద్వారా, పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా మన యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయాయని మనందరం కూడా సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వటమే కాకుండా మనము పరిశుద్ధ నామములో అయిన యేసు ప్రభు యొక్క నామములో, పిత పుత్ర పవిత్రాత్మ నామములో మనందరం కూడా జ్ఞానస్థానం పొందాలి. అదేవిధంగా జ్ఞానస్థానాన్ని మనందరం కూడా, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని ఇంకా తెలుసుకోలేదో వారందరినీ కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చే బాధ్యత దేవుడు మనందరికి కూడా ఇచ్చాడు. సువార్తను బోధించాలి. ఒక ఫాదరు లేదా పాస్టరు మాత్రమే సువార్తను బోధించే వారిగా కాకుండా ప్రతి ఒక్కళ్ళు దేవుడు మాకు సువార్తను బోధించే అర్హత ఇస్తే దానిని విశ్వసించి
పాటించే అధికారము మరి ప్రజలందరికీ కూడా ఇచ్చారు. ఎవరైతే సువార్తను మరి బోధిస్తారో వారి యొక్క పాదములు సుందరమైనని చెప్పి పరిశుద్ధ గ్రంథం కీర్తనల గ్రంథంలో మనందరం కూడా చదువుకుంటాం. అయితే ఈ యొక్క సువార్తను బోధించే ఈ యొక్క వారి యొక్క పాదములు సుందరం. ఎందుకంటే వారి యొక్క నడక, వారి యొక్క ఆలోచన, వారి యొక్క బోధ, వారి యొక్క పరిచర్య దేవునికి అనుసంధానంగా ఉంటుంది. దేవునికి అనుసంధానంగా ఉండటమే కాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా వారు జీవిస్తారు. అదే విధంగా ఎవరైతే కుటుంబంలో జీవిస్తున్నారో, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక అత్తగా, ఒక కోడలుగా మనము మన యొక్క ఇంటిలో సువార్తను బోధించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, బయట డబ్బు ఖర్చు పెట్టి మైకులు పెట్టుకొని, 4 గొట్టాలను పెట్టుకొని, లేదా పెద్ద పెద్ద సౌండ్ సిస్టాన్ని పెట్టుకొని వాక్యాన్ని బోధించడం చాలా ఈజీ. కానీ కుటుంబంలో వాక్యాన్ని బోధించి వాక్యం ప్రకారం జీవించడం చాలా కష్టం. ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప గొప్ప పాస్టర్లను పిలిపించి, గొప్ప గొప్ప ఫాదర్లను పిలిపించి అభిషేకంతో కూడుకున్న వారితో వాక్యాన్ని బోధించడం చాలా ఈజీ. కానీ దానిని పాటించడం, కుటుంబంలో పాటించడం చాలా కష్టం. ఎందుకంటే కుటుంబం అన్న తర్వాత గొడవలు ఉంటాయి, కలతలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఒడుదుడుకులు ఉంటాయి. వాటన్నిటిలో కూడా మనం సువార్తను ప్రకటించాలి. అదే చాలా అతిపెద్దమైన అతి ఇబ్బందికరమైన టాస్క్ ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరం కూడా సువార్తను ప్రకటించే సువార్థికులుగా మనందరం కూడా జీవించాలి. మనందరికి కూడా 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది 5వది మన యొక్క జీవితమే ఒక సువార్తగా ఉండాలట. అపోస్తుల కార్యములు ఏమిటి అంటే, అపోస్తుల కార్యములు శిష్యులు చేసిన, యేసు ప్రభు శిష్యులతో చేసిన, పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులతో చేసిన గొప్ప కార్యాలను వారు అపోస్తుల కార్యములు అని చెప్పి రాసి ఉన్నారు. అదే విధముగా మనము చేసే మంచి కార్యాల గురించి నలుగురు చెప్పుకోవాలంటే మన యొక్క జీవితమే ఒక సువార్తలాగా మారాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇంటిలో వీధిలో మనం సాక్షిగా జీవించాలి. అలా సాక్షిగా జీవించాలి అంటే మనము యేసయ్య సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 4వదిగా ఎందుకు యేసు ప్రభు మోక్షారోహణం అయ్యాడంటే, మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8 నుంచి 9 వరకు మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8 నుంచి 9 వరకు. మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ, భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మరి వారు చెబుతూ, యేసు ప్రభు చెబుతూ, మీరు 3 చోట్ల నాకు సాక్షులై ఉండాలి. మొట్టమొదటిగా యెరూషలేములోను, 2వదిగా యోదయలోను, 3వదిగా సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండాలి. మొట్టమొదటిగా యెరూషలేము అనగా దేవుడు పరిశుద్ధపరచిన, పవిత్రపరచిన, నూతనపరచిన పట్టణం. ఆయన తన యొక్క స్వహస్తాలతో ఏర్పాటు చేసుకున్న పట్టణం. ఈ యొక్క పట్టణం మన యొక్క కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క కుటుంబాన్ని వివాహ దాంపత్య జీవితముతో మనందరం కూడా మన యొక్క కుటుంబాన్ని ప్రారంభించుకుంటాం. మొట్టమొదటిగా మనము ఎక్కడ సాక్షులుగా ఉండాలి అంటే, ఒక భర్తను చూసి, ఒక భార్యను చూసి, బిడ్డను చూసి
వీరు నిజముగా క్రీస్తుకు సాక్షులు అని చెప్పి మనము మొట్టమొదటిగా యెరూషలేము అనే మన యొక్క ఇంటిలో మనం సాక్షులుగా ఉండాలి, మన యొక్క కుటుంబంలో మనం సాక్షులుగా ఉండాలి. అంతేగాని లెక్సిన తోటకల్లా పెద్ద పెద్ద గొడవలాడుకోవటం, చీటికి మాటికి గొడవలాడుకోవటం, తాగిరొచ్చి ఇంటి దగ్గర ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల చేసుకోవటం, సమాజంలో మనకు చెడ్డ పేరు తెచ్చుకునే వ్యక్తులుగా మనం జీవించకూడదని చెప్పి మనము మొట్టమొదటిగా యెరూషలేములో సాక్షులుగా ఉండాలి. రెండవదిగా యూదయ అనగా మన యొక్క చుట్టుపక్కల ఉన్న వారికి మనం సాక్షులుగా ఉండాలి. సమరయ అనగా మనము అన్యుల మధ్యలో సాక్షులుగా ఉండాలి. తర్వాత భూ దిగాంతల వరకు అంటే మనల్ని చూసి ఇదిగో క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలిరా, క్రీస్తుని విశ్వసించిన వాడంటే ఇలా ఉండాలిరా అని చెప్పి మనల్ని చూసి సాక్షులుగా, మనల్ని చూసి నలుగురు మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గాంధీ గారు ఒక మాట అంటాడు, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. నేను క్రీస్తు అంటే నాకు అపారమైన విశ్వాసం, అపారమైన భక్తి, అపారమైన ప్రేమ, కానీ క్రైస్తవులంటే ఎందుకు నాకు ఇష్టం ఉండదు. ఉన్నారా మన మధ్య? అతడే యేసు ప్రభు వాక్యాన్ని సౌత్ ఆఫ్రికాలో చదివిన అతడే క్రైస్తవులను చూచి వెక్కిరించేవాడిగా, క్రైస్తవులను చూచి ఇష్టపడని వాడిగా అతడు చూచి అంటున్న మాట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా చూసి అలాగే అంటున్నారా? ఇదిగో ఏమా లెగితే గుళ్ళోకి వెళ్ళిద్ది, లెగితే ప్రార్థనకి వెళ్ళిద్ది, లెగితే బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిద్ది. కానీ ఇతడు లెగిస్తే గుళ్ళోకి వస్తాడు, లెగిస్తే యేసు ప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తాడు. కానీ ఇతడు చేసే పనులన్నీ కూడా మాటకి విరుద్ధం, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం, అతడు నివసించే విధానం విరుద్ధం, ప్రతి ఒక్కదానికి కూడా విరుద్ధంగా జీవించినట్లయితే మనల్ని కూడా నలుగురు చూసి అనుకుంటారేమో, నేను ఇతడు నమ్ముకునే దేవుని నేను ఇష్టపడతాను కానీ ఇతడంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అతడు సాక్షిగా లేడు. చాలామంది క్రైస్తవులు ఇంటి దగ్గరే ఉంటారు, ఇంటి దగ్గరే ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు గుళ్ళోకి వచ్చి, ప్రభువా 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 ప్రభు అని. కానీ బయటకు వచ్చి వారి యొక్క కుటుంబంలో జీవించే విధానం మాత్రం బహువిరుద్ధంగా ఉంటుంది. వీళ్ళు ఏడ్చే కన్నీళ్ళకి, వీళ్ళు ఏడ్చే ఏడుపులకి, వీరు ప్రార్థించే ప్రార్థనకి, వీరు ధరించే వస్త్రాలకి, వీరు పట్టుకునే బట్టలకి మొత్తం కూడా విరుద్ధం. ఇంటికి వచ్చిందంటే చిన్న చిన్న గొడవలే, ఆకుల మీద, కుక్కల మీద, నక్కల మీద పట్టుకొని తిట్టడం, చెట్ల మీద, పుట్టల మీద పట్టుకొని తిట్టడం. ఉన్నారా మన మధ్య ఇలాంటి వాళ్ళు? ఏ విధంగా మనం సాక్షులుగా ఉండగలం? ఏ విధంగా మనం సాక్ష్యం ఇవ్వగలం? దేవుడు ఈరోజు పలుకుతూ ఉన్నాడు, మొట్టమొదటిగా యెరూషలేములో నువ్వు సాక్షిగా ఉండాలి. తర్వాత యూదయలో, సమరయలో మనం సాక్షులుగా ఉండాలి. భూ దిగంతల వరకు మనం సాక్షులుగా ఉండాలి. మనల్ని కూడా చూసి ఎవరైనా చూసి ఇదిగో ఏమా చూస్తే వెళ్దాము, ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది, దేవుని యొక్క దేవాలయానికి ఎక్కడ ప్రార్థన పెడుతున్నా, ఎక్కడ మీటింగ్లు పెడుతున్నా కానీ వెళ్తాడు. కానీ జీవించేది మాత్రం మొత్తం కూడా విరుద్ధం. మాట విరుద్ధం, చేతలు విరుద్ధం, చేసే పని విరుద్ధం. ఉన్నారా అలాంటి వాళ్ళు? దేవుడు ఈరోజు మనందరికి కూడా మాట్లాడుతున్నాడు, నీవు మోక్షాలోకం వెళ్ళాలంటే యొక్క జీవితంలో సాక్షిగా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చివరిగా యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణం అయ్యాడంటే మనం చదువుకున్నట్లయితే మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉండటానికి, యేసు ప్రభు మనతో వాసం చేయటానికి, మనతో నివసించటానికి, లోకాంతం వరకు ఆయన మనతో తోడు నీడగా ఉంటాడు. మనం ఈ లోకంలో జీవించేది ఎన్ని నెలలైనా కావచ్చు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. నీ యొక్క ఓపికను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి ఎన్ని సంవత్సరాలు నీవు జీవించినా ఆయన పలుకుతున్నాడు, లోకాంతం వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. నీవు నాలో జీవించినట్లయితే, నాతో జీవించినట్లయితే,
నాకై జీవించినట్లయితే, నా ద్వారా జీవించినట్లయితే, నా యొక్క చిత్త ప్రకారం నేను జీవించినట్లయితే అలాంటి కృప మనందరికి కూడా కలగాలని, ఒకవేళ ఇంకా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మాటకు నీవు విరుద్ధంగా జీవించినట్లయితే, ఒక క్రైస్తవుడే పేరు మాత్రం మంచి మంచి పేర్లు, క్రైస్తవుని యొక్క పేర్లు, దేవుని యొక్క పరిశుద్ధతో నింపబడిన పేర్లు, కానీ జీవించేది మాత్రం పాపిష్టి జీవితం. ఉన్నారా మన మధ్య ఇలాంటి వాడు? దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, అలాంటి పాపిష్టి బ్రతుకు నాకు వద్దు ప్రభువా, నన్ను మార్చండి, నన్ను కూడా నీతో పాటు నేను చనిపోయినప్పుడు మోక్షానికి తీసుకుని వెళ్ళు ప్రభు అని చెప్పి కృపతో మనందరికి కూడా దేవాది దేవుడు కలిగించాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అర్పణ గీతం పాడు. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా దరయాందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథోడు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు, కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు, బలియాయని పాపములకేసుడే, చెరువాన ప్రభుకీయ చింతింతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభునికియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభునికియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడాంగ ప్రభు యేసు నామమును, గడివేద ప్రభుకీయను క్రైస్తవా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపుము. ప్రభు మహిమల కొరకును, మన యొక్క వారి సత్య యొక్క ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దినతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానముకు చేరునట్లు నీ కృపను అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో గురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుతాయి. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞత వందనము చెల్లించట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ప్రభు మహిమోన్నత రాజు, పాప మరణముల విజేత,
దేవదూతల స్థుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమైన అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభు. మా ప్రభువును నీ శ్రీ సభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకునిన స్థలమును అతని శరీర భాగములమైన మనమును చేరగలమను గట్టి నమ్మికమును కలిగించుటకు స్వర్గమును కేగెను. కావున మానవ జాతి అంతయు పాస్కానంతో నిండినదై నీ స్తుతిగానం చేయుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల తలమును నీ మహత్వమును నిరంతరం సృష్టించుట ఎట్లనగా, అయినా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేసేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. అందరం కూడా మోకరించి దేవా మమ్ములను మా యొక్క కుటుంబాలను మీ యొక్క చేతులు సమర్పించుకుంటున్నాం. మా యొక్క కుటుంబాల్లో ఎవరైతే మరణించున్నారో వారికి మోక్ష భాగ్యాన్ని దయతో ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మరీ ముఖ్యంగా ప్రభువా మన యొక్క దేవాలయానికి టేబుల్ ఫ్యాన్ స్పాన్సర్ చేసిన వాళ్ళు నతనీల్ డాడీ గారిని ఆశీర్వదించమని దీవించమని వారి యొక్క కుటుంబంలో ఎల్లప్పుడూ మీ యొక్క కృపను ప్రేమను కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ప్రభువా మరి రేపటి దినాన ఎలక్షన్స్ జరగబోతుండగా మీరు ఎవరినైతే సిద్ధపరిచారో ప్రభువా వారికి మంచి ఉత్తీర్ణతను మంచి విజయాన్ని చేకూర్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఎటువంటి గొడవలు ఎటువంటి కలతలు ఎటువంటి తగాదాలు జరగకుండా ప్రభువా ఎలక్షన్స్ అన్ని కూడా సజావుగా ఉండే విధంగా మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా మేము చేసే ప్రతి ఒక్క పనులన్నింటిలో మీరే తోడు నీడగా ఉండమని, మంచి వాతావరణాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించమని యొక్క దివ్వెల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనే, మీరందరూ దీన్ని తీసుకుని పూజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవాడా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవాడా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించడము, నీ ఉత్థానమును చాటడము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాం. నీ సముఖం నుంచి నీకు పరిచర్య చేయని మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా ప్రపంచమంతా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ప్రాంతీయ జగద్గురువులను, మా చేరవ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమతో పరిపూర్ణం చేయండి. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని దివ్య ప్రకాశము చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనికలేక మరే మాటతోను పునీత అపోస్తులతో ఆదిలో నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా పైకి లేచి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపాన్ని చెప్పిద్దాం. పరలోక మందున మా యొక్క తండ్రి, పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్.
ప్రభువా, అన్ని కీడులు మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహంలో పాపంలో మమ్మల్ని చేసి అన్ని కలతలకి సర్వదా కాపాడు. మేము మోక్షణంలో ఉన్న మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారం, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగేకంలో జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు యేసు ప్రభు ఇచ్చిన శాంతిని సమాధానం సంతోషంతో తెలుపుకుంటాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరీక్షు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరీక్షు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరీక్షు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను మనందరి పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విధం పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను. మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మన మీద జీవనము చేర్చునుగాక. ఆమేన్. ఇదే జీవాహారం, దైవతనయుని మధురాహారం, ఆత్మను నింపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే జీవాహారం, ప్రేమతనయుని మధురాహారం, ఆత్మను తడిపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులే, తేడా లేదు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యం చేయును దివ్య విందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యం చేయును దివ్య విందుకు. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే జీవాహారం, ప్రేమతనయుని మధురాహారం, ఆత్మను తడిపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. అలసిన మనసుకు సొలసిన తనువును సేద తీర్చును. మనసుకు హాయినిచును, సొలసిన తనువును సేద తీర్చును. జీవమునిచ్చెడి సంజీవని, పాపులకిదే పరమౌషధం. జీవమునిచ్చెడి సంజీవని, పాపులకిదే పరమౌషధం. మధురం ఇది అతి
మధురం మధురం ఇది అతి మధురం ఇదే ఇదే జీవాహారం ప్రేమ తనయుని మధురాహారం ఆత్మను తడిపే అమృతపానం మధురం ఇది అతి మధురం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఎన్నో రోజులుగా మన యొక్క దేవాలయంలో మరి స్టాండ్ ఫ్యాన్ లేదని అనుకుంటున్న సమయంలో మరి నతనీల్ డాడీ గారు ముందుకు వచ్చి నేనే కొనిస్తానని చెప్పి ఈరోజు మనందరి కోసం స్టాండ్ ఫ్యాన్ కొనిచ్చిన మరి నతనీల్ డాడీ గారి వారి యొక్క కుటుంబానికి మార్తమ్మ గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడతారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాడీ గారు. అదేవిధముగా మరి మన యొక్క దేవాలయ దేవుణ్ణి తెలుసుకునే విధముగా, అదేవిధంగా నిజమైన సంఘమని, మన యొక్క సంఘమని, మన యొక్క సంఘస్థులు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరి వాళ్ళు కాదు, మన సంఘస్థులు ఒకప్పుడు మన సంఘంలో ఉండి మనతో పాటు మన యొక్క దేవాలయంలోకి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. వారి యొక్క జీవితంలో కూడా మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వారందరూ కూడా తిరిగి రావాలని మనందరికి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి ఇది మన సంఘం. మనం ఎంతో కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి మన యొక్క దేవాలయం అయితేనేమి, మన యొక్క దేవాలయ కాంపౌండ్ అయితేనేమి ఎంతో కష్టపడి కట్టుకున్న సంఘం. కాబట్టి ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. నేను ఇతర గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు జగన్నాథపురంతో పాటు పోటీగా ఉండే తెలికిచెర్ల సంఘం, మరి అటువంటి సంఘం మరి ఈరోజు విడిపోవటానికి ఎవరైనా కారకులు కావచ్చు. కానీ మనము ఎన్నో సంఘాలు మరి కలిపిన దేవుడు, ఎంతోమందిని కలిపిన దేవుడు, మనల్ని కలపటం పెద్ద గొప్ప ఏం కాదు. ఆయన తలుచుకుంటే, ఆయన యొక్క ప్రేరణ ఉంటే, ఆయన యొక్క దేవాలయంలో ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. కాబట్టి వారే తెలుసుకొని వచ్చే విధంగా మనందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మరి పోగొట్టుకున్న వైభవాన్ని దేవుడు తిరిగి ఇస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎవరైతే సంఘాన్ని తీసుకుని వెళ్ళారో వాళ్ళు కూడా మన యొక్క సంఘంలోనికి రావాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అదే దేవుడు మనకిచ్చిన బాధ్యత. కాబట్టి మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి మన సంఘం కోసం, మన యొక్క సంఘ అభివృద్ధి కోసం, సంఘ కాపరి కోసం. ఏ సంఘ కాపరి అయితే ఎవరైతే మనల్ని మరి విచ్ఛిన్నం చేశారో, ఎవరైతే మనల్ని విడగొట్టి తీసుకుని పోయాడో అదే వ్యక్తి మన యొక్క దేవాలయంలోకి వచ్చి దేవునికి సాక్షిగా నిలబడితే అదే మనం చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన బాధ్యత, మనము మన పెద్ద కార్యాలు చేయాల్సిన పని లేదు. ప్రార్థన చేస్తే దేవుడు మనకు మరి దారి చూపిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి కలిసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం, కలిసి ఒకటవుదాం. ఇది మన సంఘం. ఎంతోమంది ఎన్నో రకాల నేను మరి ఇక్కడికి అనంతపల్లి రాగానే అనంతపల్లి దేవాలయం మరి చుట్టూ కూడా ఎంతో బాగాలేదు, ప్రహరీ గోడ లేదు. మరి ఈరోజు దేవుడు అనేక మంది స్పాన్సర్స్తో మరి ఒక ఉన్నతమైన దేవాలయంగా చుట్టూ ప్రహరీ గోడ కట్టుకునే విధంగా, ఫ్లోరింగ్ చేసుకునే విధంగా, మరి అన్నిటిని కూడా సమకూర్చే విధంగా దేవుడు చేశాడు. అదేవిధంగా ఒకప్పుడు ఈ యొక్క దేవాలయంలో మరి చుట్టూ ప్రహరీ గోడ లేదు, దేవాలయం మాత్రమే ఉన్నది. కానీ ఈరోజు మనందరికి కూడా ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. కాబట్టి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది మన దేవాలయం, ఇది మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కాబట్టి మన యొక్క తెలికిచెర్ల దేవాలయం 7 సంఘాలలో ఉన్న దేవాలయాల కంటే కూడా చాలా పెద్ద దేవాలయం. కాబట్టి మన యొక్క దేవాలయానికి అంత విశిష్టత ఉన్నది. కాబట్టి దేవాలయం ఒక్కటే ఉంటే కాదు, దేవుని యొక్క ప్రజలు కూడా దేవాలయానికి రావాలి. నిజమైన దేవుడు, నిజమైన సంఘం ఏదో తెలుసుకొని తిరిగి రావాలని, అదేవిధంగా ప్రార్థన చేస్తూ, ఇదే నా యొక్క ప్రతిరోజు ప్రార్థన. కాబట్టి నేను వచ్చినప్పుడు 7-8 మంది ఉండేవాళ్ళు, కానీ ఈరోజు 15 మందిగా, 20 మందిగా, 30 మందిగా
అంచెలంచెలుగా దేవుడు మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాడు. అలాంటి అభివృద్ధిని దేవుడు మనం కోరుకుంటున్నాడు. నిస్వార్థంగా సేవ చేస్తే దేవుడే ఇస్తాడు. కాబట్టి ఇది దేవుడి యొక్క దేవాలయం. దేవుడికి తెలుసు తన యొక్క ప్రజలను ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలో. అలాంటి కృప మనందరికి కూడా కలిగించాలని ప్రార్థన చేస్తూ, ఎవరైతే స్పాన్సర్స్ వచ్చి ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతూ ఉన్నాను. ప్రభు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి.